సార్ ఎలా నడుస్తుంది సార్ లైఫ్? అంటే ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా ఉన్నారు. లైఫ్ ఎలా నడుస్తుంది? ఇంకా ఎలా నడిపించాలనుకుంటున్నారు? ఎక్కడి వరకొచ్చారంటే? నేను బిగినింగ్‌లో 'జబర్దస్త్' రఫ్‌లీ ఒక 50 ఎపిసోడ్స్ చేశాను. హ్మ్. అండ్ మూవీస్ కూడా అబోవ్ 90 రిలీజ్ అయ్యుంటాయి. హుహు. సో, ఇవన్నీ కూడా డైలాగులు ఉన్నవే చిన్నవో, పెద్దవో. ప్రెజెంట్ వచ్చి ఒక 7, 8 సినిమాలు కొన్ని రిలీజ్‌కొచ్చాయి. కొన్ని షూట్ జరుగుతున్నాయి. హుహు. సో, మైనస్సో, ప్లస్సో తెలీదు. ఒక 50 ఎపిసోడ్ల దాకా బిగినింగ్‌లో 'జబర్దస్త్' వచ్చి బాల్డ్ హెడ్‌తో చేశాను. మూవీస్ కూడా ఒక 70 మూవీస్ దాకా బాల్డ్ హెడ్‌తో చేశాను. సో, వర్స్ట్ కేస్‌లో ఒక 10 మరిప్పుడు సినిమాలు. జుట్టుంది మీకు? ఇది హెయిర్ చేయించుకున్నదే. చేయించారా? వర్స్ట్ కేస్‌లో ఒక 10 సినిమాలు 'స్నేహగీతం', 'లవ్ యూ బంగారం', 'ఆకాశవాణి' ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 10 సినిమాలు ఫుల్ లెంగ్త్‌లుంటాయి. బట్ అల్టిమేట్ ఇక్కడ ఏదైనా సరే మనం మంచోళ్ళైనప్పటికీ, టాలెంట్ బాగా ఉన్నప్పటికీ ఇక్కడ డిసైడెడ్ ఫ్యాక్టర్ సక్సెస్సే. అది కూడా దగ్గరలో వచ్చేస్తది. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. సో, ఇవన్నిటికన్నా ముందు మనం ఎక్కడి నుంచొచ్చాం అన్నది కూడా ఇంపార్టెంట్ సార్. అంటే ఏ ఊరు? ఎలా వచ్చారు ఇక్కడి వరకు? హైదరాబాద్‌కి ఎలా వచ్చారు? ఏ ఊరైతే మీరు అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చారన్నది ఆ లైఫ్ జర్నీ కావాలి మాకు కొంచెం. ఎలా వచ్చానంటే ఏదో బస్సులో, ట్రైన్‌లో అలా చెప్పను గానీ సో, సినిమా అనే ఒక ఫ్యాషన్‌తో దట్టు మాకు తలకోన ఫారెస్ట్ యాక్చువల్లీ నాది సారీ టు సే చిత్తూరు జిల్లా పీలేరు. హుహు. మాకు నియర్ తలకోన ఫారెస్ట్. హ్మ్. హ్మ్. అక్కడ హ్మ్. మెంబర్ ఆఫ్ మూవీస్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వీళ్ళందరి రెగ్యులర్‌గా షూట్స్ జరుగుతుంటాయి. సో, అప్పుడప్పుడు నేను చదువుకునే రోజుల్లోనే వెళ్లి చూడడం, అలా ఇంట్రెస్ట్ అలా అలా డెవలప్ అయింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే నాకు డిఫాల్ట్‌లో యాక్టింగ్ అనేది ఇన్‌బిల్ట్. ఇన్‌బిల్ట్ అది. అందులో నో డౌట్.